ఎరుకుల కాలంలోన బాత్రూమ్లకి వాకెండ్లు పెడతామని చెప్పి సారు అసలు చోలకి వేసుకోవటం లేదు. पाइप पानी सब भी नाले का पाइप गलीज पानी सब पाइप में घुस रहा है. खाली डालता हूँ तो कच्चे दिन से बोल रही, 5 साल से बोल रही, एक दिन भी डालते नहीं. कब कराते हमारा बोलो. अब हो कुछ गया हमारा टाइम, तुम्हें कब डलाना क्या नहीं. अब अंगाना बोड़ी के ऊपर से पाइप अंदर आना, वो भी डाले तो बहुत ये मेहरबानी होती. धूप वाला है तो 5 సంవత్సరాలు ఇప్పుడు అవ్వ కౌన్సిలర్ ఇంకా ఒక నెల అయితే 5 సంవత్సరాలు అవుతుంది. అడిగినప్పటి నుంచి పైప్ లైన్ చేయట్లేరు అమ్మది. అధ్యక్ష చెప్పండి, ఆయమ్మగా చెప్తే మీరు చెప్పిస్తే సార్. చెప్తా ఉంది కదా సార్, అది ఎవరు చెప్పండి. వాటర్ పైప్ లైన్ కౌ जाते क्या नहीं, हमारा कौ कराते बोलो. అధ్యక్ష పైప్ లైన్ మాకు ఎప్పుడు వేపిస్తారు, ఎప్పుడు లేదు చెప్పండి అమ్మా. సార్ చెప్పండి సార్. పైప్ లైన్ వరుసగిరిలోనా మద్రసా ఉండొచ్చు, సొందలోనా. అట్లే చెప్తారు, అట్లే దినాలు పోతా చూడు. ఏం సార్ ఎప్పుడు వేపిస్తారు చెప్పండి. అధ్యక్ష మీ ద్వారా కమిషనర్ సార్కి చెప్తున్నాను అధ్యక్ష. సార్ ఈ కౌన్సిల్ మార్చి 17, 2021 మొదలైండేది సార్. ఇది ఆ రోజు నుంచి పాపం ఆ పెద్ద ఆవిడ లేసి ఇదే సమస్య సార్. లాస్ట్ 5 ఏళ్ల నుంచి అసలు ఆమె ఏం పాపం ఇబ్బంది పడుతుంది అనేది ఒక్క అధికారి కూడా ఆలోచించకపోతే ఇబ్బంది సార్. మీరు కొంచెం చనువు తీసుకొని వాళ్ళ సమస్య ఏదుందో తీర్చండి సార్. సరే సార్, 15 FC పెట్టిస్తాను. నెక్స్ట్ చూడండి సార్, ఎందుకనంటే మనం కూడా 50 FC ఫస్ట్ హాఫ్ రావాలా, దాంట్లో చూసి పెట్టించేస్తాం. చూడండి సార్. థ్యాంక్ యూ గారు వచ్చినారు, మీరు మీతో పాటు మా కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ అందరూ వచ్చినారు. అయినా పనులు ఇప్పటివరకు స్టార్ట్ చేయలేరు అధ్యక్ష. అంటే వేరే చోట్ల పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. వేరే చోట్ల ఆయన వేసిన మొత్తం గుంటగల అయిన పనులన్నీ మళ్ళీ నా ఏరియాలో పని చేయకుండా అట్లా స్టార్ట్ అయింది. నా ఏరియాలో వర్క్ చేయకుండా అట్లా వేరే ఏరియాలో ఎట్లా పోతారు అధ్యక్ష? ఫస్ట్ ఇప్పుడు పనులు వేసిన తర్వాత ఫస్ట్ నా ఏరియాలో భూమి పూజ జరిగింది, అన్నీ జరిగినాయి. అంతా మైనార్టీ కాలంలో అందరూ బాగా సంతోషపడినారు పనులు అయితే అని. మొన్న పేపర్ ప్రెస్ మీట్ కూడా వచ్చి ప్రెస్లో కూడా వచ్చినారు చేయలేరు పనులు అని చెప్పి. మనకి పేరు పోతాయి వీళ్ళు పనులు చేయకున్నట్లా. సార్ భూమి పూజ అయిపోయింది, ఇమీడియట్గా పెట్టేయండి సార్. ఇంకోటి అధ్యక్ష, నిజాముద్దీన్ కాలనీ కూడా 16 లక్షలతో శాంక్షన్ అయింది. అది కూడా అన్ని పనులు అట్లే పెండింగ్ పెట్టారు మన ఏరియా వరకు. నిజాముద్దీన్ కాలనా మీరు చూసుకున్నారు కదా సార్, మెయిన్ రోడ్ డ్రైనేజ్. ఇప్పుడు ఎంకరేజ్మెంట్ అన్నప్పుడు కొన్ని చూసి చుడుకుని పోవాలి అధ్యక్ష. తీసుకోవాలంటే అన్ని తీమాను, మాకేం అభ్యంతరం లేదు తీసేవాళ్ళు ఉంటే. వీళ్ళు ప్లానింగ్ వాళ్ళే రారు, ఎవరు రారు చేయమంటే పనులకి అసలు ఎవరెవరు రారు అసలు దగ్గర కాడ. ఎవరు వచ్చారు ఇన్ని రోజులు పనిచేసే కాడ? ఎంకరేజ్మెంట్ అనేది ఏమి ఎన్ని రోజులు చేస్తారు? ఒక 2-3 రోజులు ఎంకరేజ్మెంట్ అవుతుంది. ప్లానింగ్ సెక్రటరీ ఉన్నాడు, టౌన్ ప్లానర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సారేం 2-3 సార్లు వచ్చారు, లేదు సార్ 2-3 సార్లు వచ్చాడు. పనులు జరగాలి కదా అధ్యక్ష. గేర్లో మనం ఏమని చెప్పుకోవాలా? సార్ అబ్జెక్షన్ చేస్తారని అలా వదిలేస్తే ఎలా అవుతుంది సార్? మీరు తీసి ఫస్ట్ చేయించండి. అధ్యక్ష ఆల్రెడీ ముందు సపరేట్ మెయిన్ కాలువ మేమే ఇప్పించుకున్నాము. ఏం గవర్నమెంట్ నుంచి ఏం పడలే కాలువ అక్కడ. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మేము ఉన్న తర్వాత శాంక్షన్ అయింది. ఇప్పుడు దానికి ఏ నుంచే ఉంటే ఆర్డర్కి ఏమను. ఇప్పుడు లోపల నుంచే పోవాలంటే అందరూ ముందుకు వచ్చారు. ఎవరైనా పలుకొడతారు, ఎవరు ముందుకు పోవాలా? తీసే మొత్తం తీసుకోమని అంత ఏ టు జెడ్. మనకేం దాంట్లో పని జరగాలి, నాకు మా ఏరియాలో పని జరిగేది కావాలా? అక్కడ పోయినాక ఫైర్స్ ఎలా చెప్తారు? కౌన్సిలర్ కాబట్టి ఆయనకు తెలుసు
ఆయనను పిలుచుకొని ఎలా ఉండే డ్రైనేజ్ అలా వేయమంటే అలా వేయండి, లేదు ఎంక్రోచ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా చేయండి. సంవత్సరం అయింది శాంక్షన్ అయ్యి మన చూసి 4-5 నెలల ఇంక పని చేసేకి ఏమంటే చెప్పుకుని కూర్చోవాలి ఏమన్నా. పోతే కౌన్సిలర్ మర్యాద ఉండాలి కదా, పాస్ చేసి ఇన్ని రోజులైనా కూడా వర్క్ మేడం అది జరగదు. చూసాం మేడం ఎంక్రోచ్మెంట్కి సంబంధించి ఫయాజ్ అన్న టీ సార్ నేను కలిసి చూసాము. ఆల్రెడీ ఆడ ఎగ్జిస్టింగ్ ఒక డ్రైన్ పోతుంది మేడం, ఆ డ్రైన్ ప్రకారం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ సార్ వాళ్ళు వచ్చేసి పాతది ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉంది కదా దాని ప్రకారం తీయండి అని అంటున్నారు. ఆ పాత ఎగ్జిస్టింగ్ డ్రైన్ ప్రకారం పోతే దగ్గర అంటే అన్ని అక్కడ టాయిలెట్స్ అవన్నీ కట్టి ఉన్నారు మేడం. సో అంటే 1-2 స్ట్రక్చర్లు అయితే మనం తీయడానికి వీలవుతుంది, అక్కడ మొత్తం అలాంగ్ ది స్ట్రెచ్ మొత్తం అట్లానే ఉన్నాయి మేడం. అందుకని అట్లా అనుకుని మనం స్టాప్ చేసేకి రాదు కదా సార్. ఇప్పుడు అట్లా అనుకుని మనం స్టాప్ చేసే పద్ధతి అది ఇంకా అయిపోయి 1 నెల అయితే కౌన్సిల్ అయిపోతాం మంది, మళ్ళీ తర్వాత ఎవరో చేసేదెవరో పొట్టించేవారు దాన్ని. ఇంకా బడ్జెట్ ఏమో బడ్జెట్ కాలకుంటే 5 సార్లు వేసారు కౌన్సిలర్ మీద, బడ్జెట్ చేయలేరు అది చేయలేరు అని. శాంక్షన్ అని పని ఎందుకు చెప్పారు మీరు? ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉంది దాని ప్రకారం వేస్తే పోతుంది అని చెప్పేసి కౌన్సిలర్ అంటున్నారు. దాని ప్రకారం చేయాలంటే ఎంక్రోచ్మెంట్ తీయాల్సిన అవసరం లేదు మేడం. ఇప్పుడు చేసే అయిపోయి సార్ దానికి ఏం మొత్తం తీసావా ఇట్లా తీయండి అంటే రేపటి నుంచి పెట్టు పని, ఈ రోజు నుంచే పెట్టు చేసేవి పని అని అయితే కదా మనకి. ఎవరో ఒకరి కోసం నిలబెట్టేదేం పని అడా, మళ్ళీ పని చేయిపి సార్, పని చేయిపి మేడం అది లోపల నుంచి చేయండి, ఏమున్నా పని. మళ్ళీ నా ఇంటికాడ నేను వద్దన్నా కదా. సరే సార్, ఇప్పుడు రోడ్డు రాలేకుండా లోపల నుంచి చేపి రేపు పొద్దున. ఇప్పుడు మీ అంత మీరు లోపల నుంచి చేయమన్నప్పుడు అన్ని చోట్ల అట్లా ఉంటే సరిపోతాయి వేసుకునేకి. కొద్ది చోట్ల ముందు వేసావు, కొద్ది చోట్ల లోపల వేసావు, ఎట్లయితుంది? వాళ్ళు ఇన్ని రోజులు ఎంప్లాయీస్కి ఏం చేయలేరా, ఎవరు ఏం పట్టించుకోలేరా? ఈ రోజే నా ఏరియాకి వచ్చినప్పుడే నా ఏరియా డ్రైనేజ్ చేస్తేనే ఎంప్లాయీస్ గుర్తొచ్చినా, మా ఏరియా వరకనే గుర్తొచ్చినా సార్ మీకు? వేరే ఏరియాకి ఏం గుర్తు రాలేవా? వేరే ఏరియాలు అన్ని చేసినా కదా, అన్ని చేస్తారు కదా మెయిన్ రోడ్లు అన్ని. ఇప్పుడు నిన్న స్టార్ట్ చేశాను సురేష్ అన్న, అది అక్కడ ఏం లేవా మీకు? ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ వార్డులో చేశారు కదా, అప్పుడు ఏం యాడ్ లేదా ఎంకరేజ్మెంట్? నా వార్డు వచ్చేప్పుడు మీకు డ్రైనేజ్ ఏమంటే ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అవుతుందా? నా వార్డు మాత్రమే మీకు ఎంకరేజ్మెంటా? మేడం అధ్యక్ష, నా వార్డు కంటే కాదు అధ్యక్ష, చేయమంటే మొత్తం అందరూ చేయమను. ఇప్పుడు డ్రైనేజ్ శాంక్షన్ అయిన డ్రైనేజ్ చేయమనంటే ఎట్లా అధ్యక్ష? శాంక్షన్ అయింది కదా సార్, చేయండి. ఏదంటే లోపల చేయమను, పన్నెండు చేయమను డ్రైనేజ్. మేడం పాత అలైన్మెంట్ ప్రకారమే చేస్తాం మేడం, పాత అలైన్మెంట్ ప్రకారమే చేస్తాం సార్. ఎప్పుడు చేస్తారు సార్? ఏమన్నా ఉంటే మా నిలబెట్టామని చెప్పి ఇంకా మేమే నిలబెట్టింటాం అన్నీ, ఇంకా మేమే చేసింటాం. ఇంకా అన్న ఎల్లుండి స్టార్ట్ చేపిస్తా సార్. మేము ఎందుకంటే మాది కౌన్సిల్ ఎక్కువ మాట్లాడకూడదని ఏం మాట్లాడతాం, ఇన్ని రోజులు ఎక్కడ మాట్లాడలే. శాంక్షన్ అయింది ఎందుకు పని చేయరు సార్ అంటే మీరు నువ్వు నిలబెట్టినా చేయలేదని చెప్తారు కదా సార్. అన్న ఎల్లుండి స్టార్ట్ చేపిస్తాం. ఎరుకుల కాలంలోన బాత్రూమ్లకి వాకెండ్లు పెడతామని చెప్పి సారు అసలు చోలకి వేసుకోవటం లేదు. పైప్ లైన్ పెడతానని చోలకి వేసుకోవటం లేదు. ఎన్ని తూర్లు అడగాలో మీరే చెప్పండి అధ్యక్ష. నేను అడగబట్టి 5-6 నెలలు అయింది అధ్యక్ష, ఒక్క తూర కూడా చోలకి వేసుకోడు సారు. ఆమె ఏమనంటే నా పైన చెప్తాడు. ఇంటి కోసం డోర్లు కాదు సార్, ఆమె అడిగేదాన్ని కొంచెం మీకు నేను కూడా చెప్పినాను సార్ పోయినసారి, డోర్స్ లేవని. పొద్దున్నే వస్తానంటాడు, అయిపోయా డుమ్మ కొడతాడు సార్. ఎరుకల కాలంటే నీళ్ళంటే అస్సలు నీళ్ళే లేవు మేడం. చెప్పి నాకే ఏమని చెప్పాలో అర్థమే కావటం లేదు.
ఎన్నిసార్లు అయింది సార్ ఆమె చెప్పడము? ఇప్పుడు 6 నెలలు కావస్తుంది మేడం. ఎరుకల కాలం అంటే నీళ్ళు అంటే అస్సలు రావటం లేదు. ఒక గంట వస్తే అర్ధం గంట ఈడ్చడం లేదు. పింజరు వాళ్ళు అంటే మొత్తుకొని చేస్తున్నారు. కొట్లాట కాదు నీళ్ళ కోసము. నేను చౌదరిబాయి నీళ్ళు బాత్రూమ్ వరకు వచ్చింది, అక్కడ నుంచి పైప్ లైన్ చేస్తానని చెప్పినారు సారు, అస్సలు రావటం లేదు. చెప్పిన పనులు చేసేటట్టుంటే చేస్తామని చెప్పండి సార్, లేకపోతే వీలు కాదని చెప్పేసేయండి సార్. మీరు మాకు చేయనీకి కాదు అని చెప్తే మేము ఊగిని ఇడిచిపెడతాం సార్. అది సభకి నమస్కారం అధ్యక్ష. సార్ అందరికీ నమస్కారం. కొత్త కమిషనర్ గారికి నా అభివందనములు. అధ్యక్ష, పోయినసారి గురువారం మాకు భూమి పూజ చేస్తామని సార్ చెప్పారు, ఇంతవరకు లేదు కదా అధ్యక్ష, దాని గురించి ఏం చెప్తున్నారు? మనం 1 వీక్ కూడా టైం తీసుకోలేదు, అలాంటి 1 మంత్ అయిపోయింది సార్. మాకు 10 రోజులు లోపు పూజ చేస్తామని చెప్తారు కానీ తొందరగా చేయరు. వాటర్ కనెక్షన్ పైప్ లైన్ అయితే 1 ఇయర్ అయిపోయింది సార్. అసలు అది ఎలా వాళ్ళు బతికేది ఎలా సార్? బీద వాళ్ళు నీళ్ళు ఎక్కడ తెచ్చుకోవాలా? కూలిపోయే వాళ్ళు సార్. అలా స్లమ్ ఏరియా అది. నమస్తే మేడం. ఇది గురువారం స్టార్ట్ చేపిస్తామని చెప్పాము మేడం. యాక్చువల్ వర్క్ ఆర్డర్ మీరు వెంటనే ఇచ్చారు. కౌన్సిల్ రెజల్యూషన్ ఇచ్చిన వెంటనే వర్క్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశాము. ఏమంటే ఆ కాంట్రాక్టర్ గుంటకల్ కాంట్రాక్టర్, అతనికి ఫోన్ చేస్తున్నా కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఆల్రెడీ ఒక నోటీస్ కూడా ఇచ్చాము. యాక్చువల్లీ మామూలుగా లోకల్ కాంట్రాక్టర్ అంటే మనకు టచ్లో ఉంటాండే, బట్ ఆయన గుంటకల్ అతను కొత్త వ్యక్తి, నాకు కూడా పరిచయం లేదు. అతను కూడా 2-3 సార్లు ఫోన్ చేయడం జరిగింది, కానీ అతను రెస్పాండ్ అవ్వలేదు. దానికి బేస్ చేసుకొని మేము వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ చేశాము. కొత్తగా పిలిచండి సార్, క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళని పిలిచండి సార్. మేడం క్యాన్సిల్ చేయండి సార్, ఎన్ని రోజులు అయింది కదా. లేదు మేడం, వర్క్ ఆర్డర్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసే కాదు, అతనికి నోటీసులు ఇచ్చాము. నోటీసులకి రెస్పాండ్ కాకపోతే వెంటనే క్యాన్సిల్ చేయిస్తాం. 5 months 4 months పెడతారా సార్ కాంట్రాక్టర్ని? లేదు మేడం, 3 నెలల లోపల కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ 1 month అయిపోయింది, ఇంకా 2 months వెయిట్ చేసేసి ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తాం. 3 months అయిపోయింది సార్. 3 months 4 months సార్. ఇది 3 months అయిపోయింది సార్. అట్లా అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత 3 నెలలు టైం ఉంటుంది. ఆ 3 నెలల లోపల మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు ఒకవేళ వర్క్ స్టార్ట్ చేయకపోతే. సార్ ఇది సార్ పైప్ లైన్ సార్. అది సార్ మేడం ప్రతి మంత్ మేడం అని చెప్తారు కానీ బీద వాళ్ళ గురించి కూడా ఆలోచించండి సార్. స్లమ్ ఏరియా అని మొత్తుకుంటున్నాను సార్ నేను. ఎలాగో దానికి 2 ఉన్నాయి సార్, 2 విధానాలు ఉన్నాయి సార్. 5th రోడ్ నుంచి ఒకటి లైన్ తీసుకోవచ్చు సార్ ఆ స్లమ్కి, అక్కడి నుంచి లైన్ తీసుకోవచ్చు సార్. ఏదో ఒకటి మాకు చిన్నగా 5th రోడ్లో నుంచి తీసుకోండి సార్. నేను వస్తానంటే నిమిషాలతో వెళ్ళిపోయారు సార్ అధ్యక్ష ఆ రోజు సార్. నాకు అలా వద్దులేండి సార్. 5th రోడ్ నుంచి బాగా ఈజీగా వస్తుంది సార్. అక్కడి నుంచి ఇవ్వండి సార్ కనెక్షన్. అవును సార్, అక్కడి నుంచి ఇవ్వండి సార్. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, మా తోటి కౌన్సిలర్ కూడా బాలాజీ గారు ఉండేది 5th ఎస్కేడి కాలనీ 5th రోడ్డు నాదే అది ఏరియా అధ్యక్ష. దానికి కూడా 4 o'clockకి వాటర్ వదులుతున్నారు, చాలా ఇబ్బంది, మాకు 5 o'clock వదలండి అని అడిగారు. దాని గురించి కూడా ఆలోచించి సార్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని 5 o'clock నుంచి వదలాలని. అదే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ మనం పోస్ట్పోన్ చేసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత మీ సమక్షంలో ఎవరైతే అనుమానాలు ఉన్నాయో కౌన్సిలర్స్కి, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అందరు కూర్చొని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు మనం అబ్జెక్షన్ చెప్పిన కౌన్సిలర్స్ ఎవరికి ఈరోజు అబ్జెక్షన్స్ లేవు. మీరు వివరించడం వల్ల ఈ అబ్జెక్షన్స్ ఏవి లేవు అధ్యక్ష. కావున ఈ బడ్జెట్ని శాంక్షన్ చేస్తున్నట్లు కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేస్తాను అధ్యక్ష. ఎవరికైనా లేదు చదవాలన్న ఇబ్బంది ఉందని అంటే లేచి చెప్పచ్చు అధ్యక్ష, చదువుదాము. లేదు అని అంటే సమయం ఈరోజు మనం ఇప్పటికి 3 సార్లు చదువున్నాం అధ్యక్ష. బడ్జెట్ అంటే నెగ్లెక్ట్ అని కాదు, కానీ 3 సార్లు ఇది చదవడానికి కూడా మళ్ళీ గంటన్నర సమయం పడుతుంది అధ్యక్ష. కావున బడ్జెట్ని దీన్ని తీర్మానం చేస్తున్నట్లు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.
దయచేసి గమనించగలరు. సభ్యులు ఎవరికైనా ఏదైనా ఉంటే సమస్య చెప్పొచ్చు. లేదు అదే అధ్యక్ష, అక్కగారు చెప్పినట్లు ఆ రోజు మనకి ఏం అనుమానాలు అనేది లేచి సభలో మీకు చెప్పడము, దాన్ని నివృత్తి చేసుకోవడానికి కోసం అని చెప్పేసి మనం పోస్ట్ పోన్ చేసుకున్నాము. తర్వాత అధ్యక్షుల వారు వారి చేంబర్కి పిలిపించి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో నరసింహులు గారికి, నాకు, ఇంకా పలు కౌన్సిలర్లకు అందరూ కూర్చొని దీనికి సంబంధించిన అన్ని సాల్వ్ అయిన తర్వాతనే ఒప్పుకొని వచ్చినాము. ఇప్పుడు సబ్జెక్ట్ అక్క మొత్తం చదవమంటే చదివిస్తాము, లేదు అంత సమయం లేదు ముగిద్దామంటే ముగిచ్చేద్దాం అంతే. అన్నా మాకు కూడా పనులు అయ్యేదే కావాలన్నా, దీనివల్ల మనకేం నిలిపెట్టేం వచ్చేది అవునక్క. లేదు, పనులు అయ్యేదే కావాలా. మంచిదక్క. అధ్యక్ష, కొంచెం కారణాల వల్ల వాయిదా పడింది వాస్తవమే, కానీ మాకు అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ నీళ్ళ ట్యాంకర్లు ఇప్పుడు సమ్మర్ వస్తాయి కాబట్టి ట్యాంకర్లు చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ జనరల్ ట్యాంకర్లు మనం కొత్త తెచ్చుకోవాలంటే జనరల్ ఫోన్లోనే తీసుకోవాలా. ఆ బడ్జెట్ కేటాయించలేదు కాబట్టి మనకి ఇంకొక అవకాశం ఏముందంటే 15 ఫైనాన్స్లో కూడా తేవడానికి అవకాశం ఉంది కాబట్టి 15 ఫైనాన్స్లో తీసుకొచ్చుకుందాం సార్ అని చెప్పడం వల్ల ఈ బడ్జెట్ మీటింగ్ మేము ఓకే చేయడం జరిగింది. కొత్త ట్యాంకర్లు 15 ఫైనాన్స్లో ఖచ్చితంగా కొత్త కొనాలని, ఎందుకంటే ఆదోని ప్రజలకు నీళ్ళ ట్యాంకర్లు లేవు, ఒకటే ఉన్నాయి, ఇవ్వడానికి చాలా ఇబ్బందికరం ఉంది, చాలామంది ప్రాబ్లం ఉండవు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని ఈ 15 ఫైనాన్స్లో ఖచ్చితంగా 2 ట్యాంకర్లు మున్సిపాలిటీని తీసుకురావాలని ఈ విధంగా అధికారులకి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా తీసుకొచ్చి సమ్మర్లో ఆదోని ప్రజల సమస్యలు తీర్చాలని ఈ సభగా తెలియజేస్తున్నా. అధ్యక్ష, సభకు నమస్కారం. మొన్న రీసెంట్గా మైనార్టీ కాలనీ ఏరియాలో భూమి పూజ చేసినాం అధ్యక్ష. అయినా ఇప్పటివరకు కూడా ఎటువంటి పనులు కూడా ఇది అయిపోయింది కదా బడ్జెట్, ఇంకా బడ్జెట్ అయిపోయిందనే మాట్లాడుతున్నాం. భూమి పూజ మెయిన్ రోడ్ కోసం అధ్యక్ష. బడ్జెట్ని అందరూ కూడా ఆమోదించినాము. బడ్జెట్ సమావేశాలు పూర్తయినాయి. మిగతా పందిలు, కుక్కలు, డస్ట్ బిన్లు, ఎక్కువ డస్ట్ ఉంటేనే పందిలు వస్తున్నాయి అధ్యక్ష. కుక్కలు దానికి జత అవుతున్నది. సార్ చెప్పినారు, మరి ఈరోజు మరీ చెప్పని పరిస్థితి వచ్చింది మాకు. మీరు కూడా ఆ రోజు ఉంటే మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పాలి అధ్యక్ష, అది దాంట్లో నుంచి పోతే నమాజ్ కాదు అధ్యక్ష. పెద్దోళ్ళు కానీ స్కూల్ పిల్లలు కానీ మొన్న ఏం చేసినారు, డస్ట్ బిన్లో అగ్గి పెట్టినారు. పక్కనే 10th క్లాస్ స్కూల్, గవర్నమెంట్ స్కూలు, వామిటింగ్ చేసుకున్నారు లేడీస్ పిల్లలు. దాని సమస్య మీడియాకి వస్తే మన మున్సిపాలిటీ పేరే చెడ్డది. ఆల్రెడీ వాళ్ళ మీడియా వాళ్ళు ఇల్లు కూడా అల్ఫాల్ స్కూల్ కూడా ఉన్నారు అధ్యక్ష. యాదవ్ వాళ్ళు కాలు పట్టుకొని లేదు నేను చేపిస్తామని చెప్పినాము. సార్ వచ్చి చూసుకోపోయినా అధ్యక్ష, అది సైడ్ వాళ్ళు పడిపోయినాయి, డస్ట్ బిన్ది కట్టిస్తే మాకి నీట్నెస్ ఉంటుందని ఆ పందిల వాళ్ళకి చెప్తారా, లేదు మేసిరి వాళ్ళకి చెప్పి దానికి ఏమైనా చేస్తారా అని గలీజ్ ఉంటేనే కుక్కలు పందులు జత అవుతున్నారు అధ్యక్ష. అది నీట్ ఉంటే అది రాదు, మరి అది అందరికీ ఇబ్బంది ఉంది అధ్యక్ష. చిన్న పిల్లలకి కొరకునికి వస్తున్నాయి. ఇంత రంజాన్ స్టార్ట్ కానీ ముందరే చెప్పినాను, మరి ఇప్పుడు స్టార్ట్ అయినాయి మరీ చెప్తున్నాను. దయచేసి సార్ అన్న మార్నింగ్ మన గేర్ వాళ్ళ తరపున నేను జత చెప్తున్నాను. ఎక్స్ట్రా ఒక చాలా ఇబ్బంది ఏరియాలో ఎక్స్ట్రా ఒక ట్రిప్ పెట్టించేసి మార్నింగ్ లిఫ్ట్ చేయిస్తాం గ్యారంటీగా. ఓవర్ఫ్లో అవ్వకుండా కాబట్టి నైట్ శానిటేషన్ చేయిస్తాం. అది ఆల్రెడీ ప్లానింగ్ లో ఉంది. నైటే ఒక ఓవర్ఫ్లో అవుతుంది అంటున్నారు కదా బిన్స్ అన్ని, నైట్ శానిటేషన్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాము. నైట్ ఒక రౌండ్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది, సో దట్ ఎక్స్ట్రా అనేది బయటపడకుండా అవుతుంది అన్న. అది ఎక్స్ట్రా అయితే బయట పడితేనే అవుతున్నాయి సార్. అది చేయిస్తాం, అది గ్యారంటీగా 2-3 days లో స్టార్ట్ అవుతుంది సార్. అది పందిల కుక్కల గురించి కొద్దిగా ఓవర్ఫ్లో అవ్వకుంటే యూజువల్ గా అనిమల్స్ రావు అక్కడికి. అది కొద్దిగా పంది వాళ్ళకి వార్నింగ్ ఇస్తే వాళ్ళు తోలుకోపోతారు సార్. వాళ్ళకు ఆల్రెడీ చెప్పాము, ఆల్రెడీ ఒక ఫోన్ చేశారు ఎవరు ఆల్రెడీ మాకు. నేను చేస్తున్నాను ఇప్పుడు రాము అనే వ్యక్తికి చేసినాను సార్. నేను రాము అనే వ్యక్తికి చేసినాను, చేసి మీ కాడ వచ్చినాను. వాళ్ళకి చెప్పాము ఆల్రెడీ, వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నాము అని చెప్పారు. నేను కూడా 2-3 చోట్ల చూసాను, పందులు లిఫ్ట్ చేసుకుని వెళ్తున్నారు వాళ్ళు. మంచిది సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను చేపిస్తాను.